స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. మనందరికి తెలుసు, ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక వికృతమైనటువంటి రాజకీయ క్రీడ రేవంత్ రెడ్డి గారు ఆడుతూ ఉన్నారు. 14 సంవత్సరాలు తెలంగాణ కోసం సుదీర్ఘ పోరాటం చేసి చివరికి తన ప్రాణత్యాగానికి సిద్ధపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి మీద తెచ్చుకున్న తెలంగాణని ఈ దేశంలోనే అనేక రంగాల్లో నంబర్ 1గా నిలబెట్టినటువంటి ఒక గొప్ప నాయకుడి మీద కుట్రలు కుతంత్రాలు పన్నుతూ కేసీఆర్ గారి మీద అనేక రకాలుగా వికృతంగా దుష్ప్రచారాలు చేస్తూ ఇవాళ రేవంత్ రెడ్డి వికృతమైన రాజకీయ క్రీడ ఆడుతూ ఉన్నాడు. మా తెలంగాణలో కూడా కాళేశ్వరం వల్ల 2 పంటలకు నీళ్లు మాకు అందుతాయి, 2 కాకపోతే 3వ పంటకు కూడా నీళ్లు అందుతాయి అన్న భరోసా ఇవాళ రైతులకు కేసీఆర్ గారు ఇచ్చింది వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆ తాపత్రయమే తప్పిస్తే ఇంకోటి లేదు. కేసీఆర్ ఏ తప్పు చేయలేదు. ఓ చీమంత సమస్య ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో ఏదో కొండంత సమస్య ఉన్నట్టు దుష్ప్రచారాలు చేస్తూ కేసీఆర్ ప్రతిష్ట మీద మస్క పూసే, ప్రతిష్టను మలినం చేసే కార్యక్రమం పనిగట్టుకొని ఈ రేవంత్ రెడ్డి బీజేపీతో కలుపుకొని చేస్తున్న సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఇవాళ చిన్న సమస్య ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుని ఏదో జరిగిపోయింది అని చెప్పి మేడిగడ్డని పండబెట్టి గోదావరి నీళ్ళని ఆపకుండా కిందికి వదిలేసి ఆంధ్ర వాళ్ళకు వదిలేసి అట్నుంచి అటు బంగచర్లకు గోదావరి నీళ్లను తరలించకపోయే కుట్రనే ఇవాళ కాళేశ్వరం మీద రేవంత్ రెడ్డి చేస్తున్న దుష్ప్రచారం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. జస్టిస్ ఘోష్ రిపోర్టు రేవంత్ రెడ్డి, బీజేపీ, చంద్రబాబు ముగ్గురు కలిపి వండిన వంట. ఆ ముగ్గురు యొక్క గోస్ట్ రిపోర్ట్ అది గోస్ట్ రిపోర్ట్ కాదు. రేవంత్ రెడ్డి, బీజేపీ, చంద్రబాబు నాయుడుల యొక్క గోస్ట్ రిపోర్ట్ అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఆ రిపోర్ట్ ఒక ట్రాష్, అది కోర్టులో చెల్లదు. ఎందుకంటున్నా అంటే ఇవన్నీ మీరు గమనించి ఉండాలి. జస్టిస్ ఘోష్ ఆ రిపోర్ట్ని సీల్డ్ కవర్లో పెట్టి అధికారులకు ఇచ్చిండు. ఇంకా గవర్నమెంట్ కమిటీ కూడా వేయలే దాన్ని చదువుమని చెప్తాను. అది సీల్డ్ కవర్లోనే ఉన్నది. అట్లనే ఆ సీల్డ్ కవర్లోనే ఉన్నది రిపోర్టు. పీసీ ప్రెసిడెంట్ ఆ రిపోర్ట్లో ఏమున్నదో మొత్తం చెప్తాడు, మొత్తం పబ్లిక్ చెప్పిండు. సీల్డ్ కవర్ ఓపెన్ కాకుండా మొదలే వీళ్ళు ఎట్లా రాస్తారు, పీసీ ప్రెసిడెంట్ ఎట్లా చెప్తాడు, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అందుకోసమే నేను అంటున్నా, ఆ ఘోష్ రిపోర్టు అది గోస్ట్ రిపోర్టు. చంద్రబాబు, రేవంత్ రెడ్డి, బీజేపీ ముగ్గురు కలిపిన గోస్ట్ రిపోర్టు. 60 పేజీలు మాత్రం బయటకు తెచ్చి దాంట్లో మళ్ళా ఆ 10% రిపోర్ట్లో ఉన్న 10% పేజీలనే బయటకు తెచ్చి ఎక్కడెక్కడైతే ఈ కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి, బీజేపీ పార్టీలకి ఎక్కడైతే అనుకూలంగా ఉన్నాయో పేరాలు, ఆ పేరాలనే బయటకు తెచ్చి లీకులు ఇప్పించి పేపర్లను రాపిచ్చి
కేసీఆర్ మీద దుష్ప్రచారం చేసే కుట్ర ఇది. అందుకే ఇది ఓన్లీ పొలిటికల్ కమిషన్ రిపోర్ట్. క్లియర్గా హరీష్ రావు గారు జస్టిస్ ఘోష్ గారికి లెటర్లు ఇచ్చినాడు, సిడబ్ల్యూసి రాసిన లెటర్ ఇచ్చినాడు. తమ్మిడిహట్టి దగ్గర అనుకున్నంత నీటి లభ్యత లేదు, మీరు అనుకునే ప్రాజెక్టు సక్సెస్ ఫ్రూట్ఫుల్ కాకపోవచ్చు అనే లెటరు సిడబ్ల్యూసి రాసింది. ఆ లెటర్ని జస్టిస్ ఘోష్ కమిషన్కి ఇచ్చింది. అయినా అది పరిగణలో తీసుకోవాలి ఆ లెటర్ని. మొన్న చెప్పినాడు హరీష్ రావు గారు, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినాడు. సిడబ్ల్యూసి లెటర్ ఉండంగా అక్కడ నీటి లభ్యత లేదు అని చెప్పంగా మళ్ళీ జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్ట్లో ఎట్లా అంటారు? అట్లా తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకి ఎందుకు మార్చిందో అని ఎట్లా అంటారు? అంటే నువ్వు మాత్రం మూసి ఏదైతే నీకు పనికొచ్చే, నీకు దాంట్లో లాభం ఉండే ప్రాజెక్టులు, మూసి ప్రాజెక్టు, ఫ్యూచర్ సిటీ, వీటికి నువ్వు క్యాబినెట్ అనుమతులు లేకుండా నువ్వు ప్రకటనలు చేయొచ్చు, జీవోలు ఇవ్వచ్చు. రైతులకు పనికొచ్చే కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం కేసీఆర్ కట్టద్దా? నీకొక నీతి, కేసీఆర్కి ఒక నీతియా? దయచేసి తెలంగాణ సమాజం ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. వాళ్ళ వివరణలు అడగలేదు అని చెప్పి. ఇది కూడా ఈ ఘోష్ కమిటీ రిపోర్టు కోర్టులో నిలబడదు. ఇది కేవలం పొలిటికల్లీ మోటివేటెడ్ రిపోర్ట్. ఈ రిపోర్ట్ ఒక డొల్లా, ఈ రిపోర్ట్ ఒక ట్రాష్ అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. దయచేసి ప్రజలు కూడా గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.